హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు మీకు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మన సబ్స్క్రైబర్లు అందరి కోసం మంచి మంచి చీరలు అయితే నేనైతే తీసుకొచ్చేసాను. ఈసారి కూడాను చాలా అంటే ఎక్స్క్లూజివ్ అని చెప్పను, డిజైనర్ కానీ అని చెప్పను. అంటే మన ఈ కళలకి ఈక్వల్ టు నేచర్కి సంబంధించినట్టు మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను చూపించే చీరలు కానివ్వండి, ప్రోడక్ట్స్ అవనివ్వండి, నెక్లెసెస్ ఏది చూపించినా కూడా కనెక్టింగ్ టు నేచర్ అండి. అంటే నేచర్ ఒక వీడియో స్టార్ట్ చేసే ముందులా ఫస్ట్ నేను రెండు మాటలు అయితే చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఇదే తీసుకున్నామండి. ఇది ఏంటంటే చెన్నూరి కాటన్ అండి. ఇది అందరూ సిల్క్ లో చేస్తారు. నేను కాటన్ దట్టు హ్యాండ్లూమ్ ని ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి. ఇంకొకటి నేచర్ కి మనం కనెక్ట్ అయితేనండి ఎట్లా ఉంటుందంటే, అంటే మనకు తెలిసింది 4 మంచి మాటలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. మనం నేచర్తో కనెక్ట్ అయ్యాం అనుకోండి, నేచర్ మనకు అన్నీ ఇస్తుంది. అంటే అది మనం బిలీవ్ చెయ్యాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనైనా సరే మనం బిలీవ్ చెయ్యాలి. నేచర్తో ప్రేమగా ఉందాం, నేచర్తో బిలీవ్ చేద్దాం, నేచర్తో కనెక్ట్ అవుదాం, నేచర్ని హ్యాపీగా ఉండని చెప్తాం. మనం హ్యాపీగా మనం ఉంటామండి. నేచర్ని హ్యాపీగా ఉంచుదాం. ఆ నేచర్ని హ్యాపీగా ఉంచినప్పుడు ఆటోమేటిక్గా ఆ నేచరే మనకు అన్నీ ఇస్తుందండి. గిఫ్ట్ పర్పస్గా అన్నీ మనకి ఇస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నాది ఛానల్ మీరు చూస్తున్నారు. నా ఛానల్ మీరు చూస్తున్నప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్ రిలీజ్ చేసిన వెంటనే నా ఛానల్లో నేను ఈరోజు పర్చేస్ చేసుకోవాల్సిందే అని ఎవరైనా మీరు అనుకోండి. నేచర్ని అడగండి ఒకసారి. నేచర్ నాకు ఇది కావాలి, నేచర్ నువ్వు హ్యాపీగా ఉండు అని నేచర్ని మనం హ్యాపీగా ఉంచితే అది ప్రతిదీ మనకి ఇస్తుందండి. ఎక్కువ పొల్యూషన్ చేయకుండా. అందుకే న్యాచురల్ ప్రొడక్ట్స్ నేను చూపిస్తూ వచ్చేది కూడా అందుకేనండి. ఓకేనండి. మరీ చెప్పుకుంటా ఉంటే లెంతీ అయిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. ఇదిగోండి, ఈరోజు నేను కట్టుకున్న చీర కూడా సేమ్ అట్లాంటిదేనండి. కొంచెం ఈక్వల్ టు కలంకారీ టైప్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం ఏంటంటే ఇది హ్యాండ్ ప్రింట్, మళ్ళీ ప్యాచ్ వర్క్ అలా ఆ స్టైల్లో డిజైన్ చేసి మరి అందిస్తున్నానండి. ఓకేనండి. ఫస్ట్ నేను ఇక్కడ చీరలు చూపించి తర్వాత హ్యాండ్ చేసి చూపిస్తాను మీకు. అదండి, ఇవి వచ్చేసరికి మనకి ప్యూర్ చందేరి అండి. చందేరి చేశానండి, సిల్వర్ బార్డర్ లో చేశాను. ఇలా సిల్వర్ వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. కట్టుకుంటే చీర అంత అందంగా ఉంటుంది. లైట్ కలర్ అయినా సరే. ఒక్కసారి ఇదిగోండి మీకు ఒకసారి పళ్ళు పాటు చూపించేస్తున్నాను. అండ్ దట్టు ఇది బ్లౌజ్ ఏంటంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ లో ఉంటుంది. బార్డర్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా వస్తుందండి మీకు. పళ్ళు పాటు మటుకు ట్యూలిప్స్ లాగా మల్టీ కలర్ టైప్ లో ఇలాగ పళ్ళు అంతా మీకు వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూసారా. అంత చాలా వీవింగ్ అండి, థ్రెడ్ వీవింగ్. ఇదంతా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీకు ఎక్కడ గుచ్చుకునేటట్టు అట్లా ఉండదండి. ఈ టాజిల్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేస్తే వచ్చేస్తాయండి. అది మీ ఇష్టం అండి. ఇంకా అది ఎవరి ఇష్టం అది. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పళ్ళు అయితే ఇలా చూసేసుకోండి. అది మంచి పీచ్ కలర్ అండి. ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేసేసి అయితే చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి చూపిస్తాను. అంటే మనం డిజైనింగ్ చేసుకున్నాను బట్టి నండి. ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు. ఇంక ఇది తీయక్కర్లేదండి. ఇన్ కేస్ మీరు తీసేసుకోవాలనుకుంటే మీకు చెప్తాను, దాని గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి మీకు చీర అంతా ఇట్లా బుటాస్ వచ్చేస్తుందండి. ఇదిగోండి మీరు దగ్గర నుంచి కూడా చూసుకోండి. పైన కింద కూడా 3 ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. మొత్తం సిల్వర్ బుటాస్ అండి. చీర అంతా కూడా ఇలా సిల్వర్ బుటాస్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. ఓకేనా, మీకు దగ్గర నుంచి కూడా చూపించేసాను కదా. ఇప్పుడు నేను ఇది పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వస్తుందండి చీర మొత్తం. అంటే ఇవి మనకి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి. ఎక్కువ ఆఫీసులకి వెళ్ళే వారికి. నాకు ఒక టీచర్ ఉన్నారండి,
ఆవిడ పుట్టపర్తి సమేత ఊరు ప్లేస్. ఆవిడ మంచి ఫ్రెండ్ కూడానండి. నాకైతే చాలా బాగా హ్యాపీగా ఉంటారు నాతో 2 minutes మాట్లాడినా కూడా. థ్యాంక్ యూ అండి. ఆవిడకి మటుకు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. బడ్జెట్ రేంజ్ లో చాలా సింపుల్ గా ఉన్న శారీస్ అయితే నా దగ్గర ఆవిడ తీసుకుంటారు. అది ఇది ఇప్పుడు ఒకసారి చీర మీకు ఇలా చూపిస్తున్నాను, ఇలా చూసేసుకోండి. ఇదిగో ఇలా మంచి పీచ్ కలర్, లైట్ కలర్ అయినా కూడా మీకు బాగుంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు మీకు చూపించాను కదా ఇందాకట్లాగానే ఇలా వస్తుంది కదా. నేను చెప్పేది ఏంటంటే దీంట్లో బ్లౌజ్ అయితే తీయద్దని చెప్తాను. ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి హ్యాండ్లూమ్ చికెన్ కారీ వర్క్ బార్డర్ తో పాటు మీకు ఇట్లా వచ్చేస్తుందండి. మంచి డార్క్ గ్రీన్ షేడ్ అండి, బాటిల్ గ్రీన్ షేడ్ ఇలా ఉంటుంది. మీకు బ్లౌజ్ అంతా చికెన్ కారీ వర్క్. ఇది ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను దీనికి నేను. ఇదిగోండి ఇలా వచ్చింది కదా చీర. ఇదిగోండి ఇలా ఇది ఒక బ్లౌజ్. నేను పళ్ళుని బట్టి మన చీరని బట్టి నేను సెట్ చేస్తున్నానండి బ్లౌజ్. ఇది ఇట్లా ఉంటుందండి. ఇది ఇలా 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 పళ్ళు వచ్చేసింది. ఇది బ్లౌజ్. మీకు ఇంకో ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను, ఎవరికి ఏది నచ్చితే అది. ఇప్పుడు నేను ఒక కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా వేసుకుని ఈ జ్యువెలరీ మీరు పేరప్ చేసుకుంటే కనుక అసలు ఎంత ఎక్స్క్లూజివ్ గా ఒక హైలీ. నేను ఆ క్యాప్షన్ కూడా అదేనండి. ఫస్ట్ పేజ్ మీరు చూడండి. డిజైనర్ శారీస్ కట్టుకునే వాళ్ళందరూ బాగా హై స్టాండర్డ్స్ లో మెయింటైన్ చేసుకుంటాం అనే వాళ్ళందరూ కూడా ఇలాంటి చీరలన్నీ బొటిక్స్ వాళ్ళు మీకు 15-20 వేలకు అమ్ముకుంటారండి. అంటే వాళ్ళు బొటిక్స్ ప్రైజెస్ అవన్నీ ట్యాక్ చేసుకుంటారు. కాబట్టి నేను ఎక్స్క్లూజివ్ గా ఇలాంటి శారీస్ మన అందరు సబ్స్క్రైబర్స్ కి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఇట్లా చూపిస్తున్నానండి. మీరు ఒక్కసారి చూసుకోండి. ఇలా సెట్ కింద తీసుకుంటే కనుక అంటే అది మనకి పెట్టుకుని చూస్తే కానీ తెలియదు కాబట్టి నేను ఇలా పెట్టి మరి మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా ఉంటుందండి. మీకు ఇలా తీసుకుంటే చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు సింగిల్ స్టెప్ కావాలంటే సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, డబుల్ కావాలంటే డబుల్ వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా ఇది చీర అయితే మనకు మంచి సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. ఇలా తీసుకుంటే కనుక ఇలా కూడా తీసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది. అది అంటే నేను చూపిస్తే ఇలా అయితే బాగుంటుందని చూపిస్తున్నానండి. అందుకని ఈ బీడ్స్ మనకి అలా చూసే కన్నా అలా పెట్టి మీకు చూపిస్తే తెలియాలి కదా, అందుకని నేను అలా పెట్టి చూపిస్తున్నాను. ఇదొకటండి, ఇదొక బ్లౌజు. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇది ఇంకోటండి. ఇది కళల్ని మనం ఎలా సపోర్ట్ చేయాలి అన్న దానికి ఎగ్జాంపుల్ అండి. ఇది నేను వెజిటబుల్ డైస్ తో చేసిన క్లాత్స్ అండి. బ్యాక్ సైడ్ మీరు ఇలా చూపిస్తున్నాను మీకు దగ్గరగానండి. ఇలా క్లాత్ అటాచ్ చేయించాను 1 మీటర్కి. మళ్ళీ ఇలా క్లాత్ అటాచ్ చేయించేసాను నేను. ఓకేనా? అటాచ్ చేయించి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదండి. కిందంతా ఇలా హ్యాండ్ వర్క్ ఇలా ఓన్లీ హ్యాండ్స్ కి చేయించానండి. ఓన్లీ హ్యాండ్స్ కి ఇలా అయితే చేయించేసాను నేను. మీరు ఒక్కసారి ఊరికే దగ్గరగా చూపించాలని వర్క్ ఫినిషింగ్. ఇప్పుడు మీరు బయట మార్కెట్ అంతా చూడండి. మార్కెట్ ప్లేస్ లో ఏముంటాయండి? చీరలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి, మిషన్ ఎంబ్రాయిడరీస్ ఉన్నాయి, మగ్గం వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ అందరికి తెలిసిన వర్క్సేనండి. కాకపోతే మన దగ్గర ఆ డిఫరెన్స్ తెలియాలన్న ఉద్దేశంతోనే ఇంత డిఫరెంట్ గా నేను బ్లౌజ్ సెట్ చేస్తానండి. అది మీరు అంటే ప్యూర్గా గమనించే వాళ్ళకి, అబ్జర్వ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇలాంటి బ్లౌజులు మీరు ఎక్కడైనా మీరు వెళ్ళి ఒక్కసారి మార్కెట్ అంతా వెతుక్కోండి, ఉందో లేదో మీరే చెక్. అంటే మగ్గం వర్క్స్ అందరూ చేస్తారు, కానీ ఇలాంటి కళల్ని సపోర్ట్ చేస్తూ, మనం వెజిటబుల్ డైస్ ని సపోర్ట్ చేస్తూ, మనం నేచర్ కి దగ్గరగా ఉండి ఇలాంటివి వేసుకుంటే మనకు కూడా పాజిటివ్. అంటే నేను ఇచ్చే చీర మీద నా సబ్స్క్రైబర్లు కొనుక్కునే చీర కూడా అంతే హ్యాపీగా నేను ఇస్తానండి. అంతే పాజిటివ్ ఎనర్జీస్ తో నేను ఇస్తాను. కొనుక్కుంటే మీరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను మీకు అలా ఇస్తా ఉంటానండి. అది ఒక్కటే కాదు కదండి పాయింట్. మనం బాగుండాలి, మనతో పాటు ఇంకో 10 మంది బాగుండాలి అని అనుకుంటే కదా అందరూ బాగుంటారండి. అది నా ఉద్దేశం. ఇది ఒక బ్లౌజ్ అండి.
ఇలా కూడా చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే ఆ బ్లౌజ్ మీరు సెట్ చేసుకుని వేసుకోవచ్చు విత్ ఈ జ్యువెలరీతో. ఇదిగోండి నేను ఒక 1 or 2 పీసెస్ ఇట్లా పెట్టి మరి చూపిస్తున్నాను. మీకు ఎవరికి ఎలా నచ్చితే కనుక అలా సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. అలా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. మంచి పీచ్ కలర్ చందేరి వీవింగ్ అండి. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేస్తుంది మీకు. చక్కగా మంచిగా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కి, టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళకి, టీచర్స్ కి, ఆఫీస్ ఎంప్లాయీస్ కి అందరికి కూడా ఈ చీరలు అయితే చాలా బాగుంటాయి. నేనైతే 2 మంచి కలర్స్ అయితే తెప్పించానండి. ఇదిగోండి ఇదైతే న్యూ కలెక్షన్ వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3700 బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయండి. 3700 ఓకేనండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. మన దగ్గర రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే అన్న బాగుంటుందండి. మనకి అప్ టు 60s 70s దాకా కూడా మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే ఈ చీరలు అయితే బాగుంటాయండి. అది అందుకేనండి నేను జ్యువెలరీ వేసుకుని ఈ బీడ్స్ ఇవి కూడా నేను న్యాచురల్ గా సీస్ నుంచి ఆ టెంపుల్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసి మరి అక్కడి నుంచి తెప్పిస్తానండి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీకు కూడా ఇవ్వాలని ఉద్దేశంతో. అది ఓకేనండి. అదొకటి. దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి. మంచి ఎల్లో అండి. లెమన్ ఎల్లో అంటారు చూసారా, ఆ లెమన్ ఎల్లో. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. పళ్ళు పాటు అంతా వచ్చేస్తుంది ఇలా మంచి. ఇదిగోండి ఇలా టిష్యూ బార్డర్ పైన కింద కూడా టిష్యూ బార్డర్. మంచి ఎల్లో ప్యూర్ చందేరి అండి. ప్యూర్ చందేరి కాటన్ మిక్స్ వస్తుంది. కాటన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుందండి. ఇదైతే నేను అది మటుకు చెప్పేస్తున్నాను. కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి లెమన్ ఎల్లో షేడ్ అసలు ఎంత బాగుందోనండి. కలర్ ఆ పీచ్ కలర్ కన్నా ఇది ఇంకా బాగుంది. కొంచెం లైట్ కలర్స్ సెలబ్రిటీస్ అండి. బేసిక్ గా సెలబ్రిటీస్ నా క్యాప్షన్ కూడా ఈరోజు అందుకనే అదే పెట్టుకున్నాను. సెలబ్రిటీ శారీస్ అంటే ఇవేనండి. ఇదిగోండి ఇది ఇలా ఉందా. ఇప్పుడు నేను ఇలా పెట్టి చూపిస్తాను ఒక్కసారి. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇది ఇలా చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నేను చూసారా నేను వేసుకున్నాను బీడ్స్. ఇదిగోండి ఎట్లా అండి అది నేను అంటున్నాను. ఇలా వేసుకుంటే కనుక ఇవన్నీ సెలబ్రిటీ శారీస్ ప్యూర్ చందేరి వీవింగ్ మనకి హ్యాండ్లూమ్స్ వచ్చేస్తాయి. అదే ఇదిగోనండి ఇలా ఉంటుంది మీకు. ఈ బీడ్ సెట్ ఇట్లా వేసుకుంటే ఇవైతే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ నేనైతే సిల్వర్ వీవింగ్ తో జస్ట్ లెనిన్ సింపుల్ లెనిన్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశానండి. లెనిన్ బ్లౌజ్ ని ఇలా అయితే సెట్ చేసేసాను. మీకు ఇదిగోండి చూసుకోండి. లెనిన్ బ్లౌజ్ ఇలా అయితే సెట్ చేశాను. మంచి కాంట్రాస్ట్ లెనిన్ బ్లౌజ్ ని ఇలా అయితే సెట్ చేశాను. చూసుకోండి ఇది ఒకటి. ఇంకొక బ్లౌజ్ నేను ఇది కూడా బాగుంటుందండి. మంచి ఈ ప్యారెట్స్ విపరీతంగానే ట్రెండ్ నడుస్తుంది. అందుకనే జస్ట్ నేను ఇది కాటన్ అండి. కోట లైట్ వెయిట్ కోట పట్టు లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్. దాని మీద ఇలా మీకు పీకాక్స్ అయితే ఇలా ప్యాచ్ 2 ప్యారెట్స్ కలిపి ఊరికే జస్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి. ఇదిగోండి ఇలా సెటప్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇలా పేరప్పు అనుకోండి. ఇది ఒకసారి చూసుకోండి. ఇది చీర ఇది పొజిషన్ ఇలా ఉంటుంది మీకు. ఇది కావాలంటే ఇదిగో ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 3000 అంటే ఇది కొంచెం కాస్ట్ ఉంటుందండి. బ్లౌజ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇది మనకి 4000 అండి. 4000 ఇది 4200 300 మేబీ అట్లా పడుతుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి నేనైతే చెప్తానండి. ఓకేనా. ఇది ఒక చీర అండి. అది బ్లౌజెస్ అయితే 2 రన్నింగ్ లోనే ఉంటాయండి. మంచి ఇంకొకటి ప్యూర్ జార్జెట్ అండి. ఇది అసలు ఎంత బాగా వచ్చిందోనండి. స్కాలప్ బోర్డర్ ప్లస్ ఇది ఫస్ట్ ప్యూర్ జార్జెట్ అండి. ఇది ప్యూర్ జార్జెట్ కి మంచి కట్ వర్క్ స్టైల్లో చేయించాను నేను. ఇది మేము ఫస్ట్ ఒకసారి చీరంతా ఇలా చూసేసుకోండి. ఇలా కట్ వర్క్ ప్లస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కట్ వర్క్ కూడా మంచి ఫ్లోరల్ బార్డర్ పైన కింద కూడా బార్డర్ లాగా వస్తుందండి. పైన కింద బార్డర్ లాగా ఇలా కట్ వర్క్ అయితే చేయించేసాను నేను. ఇదిగోండి మీకు మొత్తం చీర అంతా ఇలా షిబోరి డైయింగ్ ప్రింట్ వచ్చేస్తుంది. షిబోరి ప్రింట్ అని ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే ఇది చీర నేను ఒకసారి దూరం నుంచి చూపిస్తున్నాను. మీరైతే చూసుకోండి ఒకసారి మళ్ళీ
మంచి ఆరెంజ్ షేడ్ అండి. డైయింగ్ కూడా చూడండి, ఇది డైయింగ్ కూడా నేను చేయించుకున్నదే. ఇలా వస్తుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళులో కూడా ఇలా 3 పొజిషన్స్ లో మనకి ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను నేను. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్ గా కనిపిస్తుంది అండి. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ ఫ్లోరల్ ప్యాచ్ ఇలా ఫ్రంట్ మీకు ఎటు చూసినా కూడా నీట్ గా ఉంటుందండి. నీట్ గా ఉంటుంది. ఓకేనా. ఇది మొత్తం స్కాలప్ వచ్చేస్తుంది. మళ్ళీ మనకి సింపుల్ స్కాలప్ బార్డర్ వచ్చేస్తుంది. ప్యూర్ జార్జెట్ అండి ఇది. ఇది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉందండి. ప్యూర్ జార్జెట్. ఇదిగోండి. ఇప్పుడు నేను ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను మీకు. ఇదిగో మంచి ఆరెంజ్ షేడ్ అండి ఇది. దీనికి కూడా మంచి బీడ్స్ కలెక్షన్ వేసుకుంటే అసలు ఈ ప్యూర్ జార్జెట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి. అసలు స్కాలప్ బార్డర్ వచ్చేసి మంచి ఇట్లాగా అసలు ఎంత బాగుందో నాకు చీర అయితే మటుకు కట్టుకున్నట్టు లేదండి. అంత లైట్ వెయిట్ ఉండి ట్రాన్స్పరెంట్ ఉండదు. ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ హ్యాండ్లూమ్ లోనే మంచి ఇలాగా మనం ఇలా కూడా బీడ్స్ ని ఇలాంటి చీరల మీద కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇదిగోండి. మీకు స్కాలప్ ఒక్కసారి ఇలా చూసేసుకోండి. ఇదిగోండి ఇలా స్కాలప్ బార్డర్ ని ఇచ్చేసాను మొత్తం చీర అంతా. ఇది ప్యూర్ జార్జెట్. ఇదిగోండి అసలు కట్ వర్క్ స్టైల్, మొత్తం కట్ వర్క్ స్టైల్ ఇలా ఫ్లవర్స్ ఫ్లోరల్ పైన కింద కూడా మీకు ఇలా వస్తాయండి కట్టుకుంటే చీర మీద. ఓకేనా. దీనికి బ్లౌజెస్ ఒకసారి నేను చూపించేస్తున్నాను. ఇది వచ్చేసరికి మంచి కలంకారీ వర్క్ ని బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసామండి. ఈ బ్లౌజ్ మీరు చూడాలంటే నా షార్ట్స్ వీడియోలో ఉంటుంది. మీకు దగ్గరగా చూడాలంటే అలా కూడా ఇంకా చూసుకోవచ్చండి. నేను జస్ట్ ఇదిగోండి మీకు ఒక్కసారి ఇలా చూపిస్తున్నాను. ఇంకొకసారి చూసుకోండి. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది. కొంచెం డిజైనర్ బ్లౌజ్ ని ఇష్టపడే వాళ్ళు ఇదైతే తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా వస్తుందండి. మనకి కట్టుకుంటే కనుక ఇలా వచ్చేస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి లెంత్ అయితే చాలానే ఉందండి. నా చీర లెంత్ లేవని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసే నేను ప్రతి చీర అది లెహంగాకి యూజ్ అయ్యేటట్టు తీసుకుంటాను. చీరకే మనం 48 అలా ఉండేటంటే కోటాస్ కూడానండి. బయట కోటాస్ ఏంటంటే అసలు మామూలుగా 46, 44 ఉంటున్నాయండి. నా అయితే 48 దాకా ఉంటాయండి కోటాస్. ఈవెన్ ప్రతి చీరనండి 47 లేనిదే నేను తీసుకోను అసలు. 47, 48 మినిమం ఉంటుందండి. 48 లేకుండా ఏ చీర అసలు నేను చూపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి. ఇంకా నేను ఇంకా అంత మించి చెప్పలేను కానండి. అన్ని అలా చూసే తీసుకునే నేను కస్టమర్ కి సాటిస్ఫై అవ్వాలన్న ఉద్దేశంతో ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది ఒక బ్లౌజ్ అని కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇలా సెట్ చేశానండి నేనైతే. ఇంకోటి ఇది కూడా జార్జెట్ ఏనండి. ప్యూర్ షిఫాన్ జార్జెట్. ఇది కూడా షిబోరి స్టైల్లో వచ్చేసి కొంచెం మీకు ప్రింట్ అది బాగుంటుంది. అందుకని నేను ఇది కూడాను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇలా సెట్ చేశానండి. ఇది పింక్ అండి. పింక్ అంటే మనం పింక్ ఇలా ఫ్లోరల్ ప్యాచ్ కట్ వర్క్ లాగా చేయించాం కాబట్టి ఇలా పింక్ ని ఈ జార్జెట్ శారీకి ఇలా అయితే సెట్ చేసానండి నేనైతే. గిఫ్ట్ పర్పస్ కి ఎవరికైనా కొంచెం మంచి చీర ఇవ్వాలన్నా కూడా ఇది కూడా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ మనకి 6800 అండి. 6800 ప్యూర్ జార్జెట్. మీరు చూసుకోండి ప్యూర్ జార్జెట్ ఎవరు తీసుకుంటారో ఇంతకన్నా ఇంకా నేను ప్యూర్ జార్జెట్ నేను ఇంకెంతకన్నా రీజనబుల్ గా అయితే చెప్పలేనండి. అది ఈ బ్లౌజ్ తో అయితే, ఆ బ్లౌజ్ తో అయితే ఇంకొంచెం ఎక్కువే పడుతుందండి. ఇంకోటి కొంచెం న్యూగా చేయించానండి. ఇది కొంచెం న్యూ ప్యాటర్న్ డిజైన్ లాగా. ఇది వచ్చేసరికి మనకి జూట్ అండి. అంటే నేనేంటంటే కొంచెం కనుమరుగైపోతున్న ఆర్ట్స్ కళల్ని మళ్ళీ బ్యాక్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఇది చూపిస్తున్నానండి. అలాంటి మంచి ఆర్ట్ఫుల్ గా ఉన్న చీర అండి ఇదైతే కనుక. ఇది వచ్చేసరికి మంచి జూట్ ఫ్యాబ్రిక్
కోటా జూట్ అంటారండి. ఇది కోటాలోనే జూట్ ఫ్యాబ్రిక్, కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, ఫాలింగ్ గా ఉంటుంది. ఇది కూడాను షిబోరి అంటే డైయింగ్ నేనే చేయించుకున్నాను. మీకు ఒకసారి ఆర్ట్ చూపిస్తాను. ఇదంతా క్లాత్ తో చేయించానండి. ఇదంతా క్లాత్ తో ఇలా చేయించాను. ఈ బీడ్స్ మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చండి. అది ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. ఇదిగోండి, ఇదంతా మంచి వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అని అందుకే నేను అంటా ఉంటానండి. ఇదిగోండి చూసారా, ఇట్లా ఉంటుందండి ఈ ఆర్ట్ అంతా. దీని కళ నైపుణ్యం దానికి గురించి తెలిసిన వాళ్ళే ఈ చీర అయితే పర్చేస్ చేస్తారండి. జూట్ కోట అండి, ఇది జూట్ కోట. మనకి సాఫ్ట్ గా ఉంటుందండి. ఫాలింగ్ మెటీరియల్ ముందే చెప్తున్నాను, అది ఇదైతే ఫాలింగ్ మెటీరియల్. మనం దీని గురించి ఈ ఆర్ట్ గురించి మీకు మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ చీర కూడా నేను చూపిస్తున్నానండి. ఇదైతే గనక మనమే చేయించాము. ఇదిగోండి, మీకు ఇది ఇలాంటి ఏదన్నా కావాలన్నా కూడా మనం చేయించవచ్చండి. మీ చీరలు పట్టు చీరల మీద చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. క్రేప్స్ కూడా బాగుంటాయండి. అది మీ ఇష్టం అండి ఫ్యాబ్రిక్స్. నేనైతే ఇలా ఈ జూట్ ఫ్యాబ్రిక్ కొంచెం కొత్తదనం తీసుకురావడం కోసం నేను ఇలాంటి ఫ్యాబ్రిక్ ని నేనైతే చూస్ చేసుకున్నాను. ఇది కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కట్టుకున్నా కూడా బాగుంటుంది మీకు. ఇదిగోండి, చీర వచ్చేసరికి ఇట్లా మంచి గ్రీన్, డార్క్ లైట్ అండ్ గ్రీన్ షిబోరి డైయింగ్ లాగా చేయించాను నేను చీర అంతా. మనకి ఇదిగోండి చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది మీకు. చాలా బాగుందండి. సింపుల్ డిజైన్ అయినా కూడా ఇలాంటి ఆర్ట్ఫుల్ గా ఉన్న డిజైన్స్ సింపుల్ గా చీర మీద చేస్తేనే దాని కళా నైపుణ్యం అనేది బయటకు వస్తుందండి. అది నేను చెప్పేది. ఓకేనా, ఇది ఒకటండి. ఇలా ఒకసారి మీకు నేను పెట్టి చూపిస్తున్నాను, మీరు ఒక్కసారి చూసేసుకోండి. ఇలా ఫాలింగ్ ఉంటుందండి చీర అయితే, ఇలా ఫాలింగ్ ఉంటుంది మీకు. మీరు ఒక్కసారి చూపిస్తున్నాను, ఒక్క నిమిషం అండి. నేను ఒక్కసారి కరెక్ట్ పొజిషన్ పెట్టుకుంటే గానీ మీకు అర్థం కాదు, అందుకొని నేను ఒక్కసారి ఇలా వెయిట్ చేసి ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసుకుంటే ఇలా ఉంటుందండి మీకు. అంటే మీ స్టెప్స్ ఇట్లా పెట్టుకుంటే కనుక ఇలా పైకి వస్తుందండి. అది దీని పొజిషన్ ఇలా కొంచెం ఇలా వేసుకుంటే ఇలా పైకి వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదండి ఇప్పుడు వర్క్ ఎలా వస్తుంది అనేది. ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇది మీకు ఇలా బాడీకి ఇలా 2 స్టెప్స్ కింద అట్లా వేసుకున్నారనుకోండి, కొంచెం పిన్ పెట్టుకుంటేనండి కొంచెం నిలబడుతుంది. ఈ వర్క్ కూడా పొజిషన్ అప్పుడు మీకు తెలుస్తుందండి. ఓకేనా, వర్క్ కూడా పొజిషన్ మీకు అప్పుడు తెలుస్తుంది. ఇదిగోండి, ఇలా వేసుకోవచ్చు. ఇది మీ పొజిషన్ బట్టినండి, ఇట్లానండి ఇది. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను చూపించింది ఎక్కడికి వస్తుందో. ఇదైతే మంచి ఆర్ట్ అండి, క్లాత్ తో చేస్తాం. ఇది ఆర్గాన్జా, ప్యూర్ ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్స్ తో ఇలా నేను చేయించానండి. ఓకేనా, ఇలా వస్తుంది మీకు చీర అంతా. దీన్ని మంచిగా హ్యాండ్ ఓవెన్ వర్క్ వెస్ట్ బెంగాల్ వేవర్స్ చేస్తారండి ఇలాంటి వర్క్స్. ఇదిగోండి, ఇలాంటి వర్క్ ని నేను చూస్ చేసి మరి ఇలా చేయించానండి. దీని బ్లౌజ్ అయితే దీనికి సెట్ చేశాను నేను. చాలా బాగుంటుందండి. మనం కుట్టించుకుంటే కదండి అట్లా అన్నం తెలిసేది. ఓకేనండి, ఇది నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది మీకు చీర పొజిషన్. ఇట్లా వచ్చేస్తుంది. సింపుల్ గానే ఉండాలంటే ఇది ఆర్ట్ మరీ ఎక్కువ చేసినా అలా అంత బాగోదు, అందుకు నేను ముందే చెప్తున్నాను. అందుకని సింపుల్ గా ఇలా జూట్ కాటన్ అంటే ఇది ఫాలింగ్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా కలెక్షన్ రేర్ గా కాకుండా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి ఇలా అయితే బాగుంటుందని నేనైతే ఇలా చేయించాను. ఓకేనా, ఇది ఒక చీర అండి. ఇంకోటి జస్ట్ ఊరికే ఇది చీర కొంచెం పాలిషింగ్ అది అవ్వాలి. జస్ట్ నేను చూపిస్తున్నానండి. ఇది మల్ కాటన్ మీద జస్ట్ ఇలా హ్యాండ్ పెయింట్ చేయించాము. షిబోరి డ్రైయింగ్ చేయించేసి మీకు జస్ట్ ఇలా పెయింటింగ్ పొజిషన్ చూపించడానికి. ఇదిగోండి, పెయింటింగ్ అయితే చూడండి. పెయింటింగ్ బుద్ధుడితో సింపుల్ గా అలా చేయించాము. ఒకసారి ఊరికే కళలు చూస్తారు కదా, చాలా మంది ఇష్టపడేవాళ్ళు ఇలాంటి సింపుల్ హ్యాండ్ పెయింట్స్. మీకు అలా చూపిస్తున్నానండి. ఇది ఇలా పొజిషన్ ఉంటుంది. ఓన్లీ పళ్ళు మీదే ఉంటుంది. ఓన్లీ పళ్ళు మీద
ఇదిగోండి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా దూరం నుంచి కూడా పింక్ షేడ్ అండి. ఇది సేల్ చేయాలంటే కొంచెం దీన్ని పాలిషింగ్ అది చేయించాలి. మళ్ళీ కాటన్ అండి ఇది. మళ్ళీ కాటన్ మీద ఈ కింద బార్డర్ మీద కిందకే వస్తుందండి. పైన ఇంకేం ఉండదండి. పైన ఏం ఉండదు. ఓన్లీ కింద బార్డర్ మటుకు ఇలా హ్యాండ్ పెయింట్, కింద బార్డర్ మటుకు హ్యాండ్ పెయింట్ ఇలా. ఇదిగోండి ఈ బుద్ధుడి బొమ్మ సింపుల్ గా ఉంటదండి. ఇంకా చీర డైలీ యూజ్ కట్టుకునే వాళ్ళకేనో కొంచెం అక్కడక్కడ మిర్రర్స్ వస్తాయి. ఇదిగోండి చీర పొజిషన్ అయితే ఇది. ఇలా కింద బార్డర్ మీద ఇలా హ్యాండ్ పెయింట్. ఇదంతా ప్యూర్లీ హ్యాండ్ పెయింట్ అండి. నాకు ఇష్టమే అలా చేయించాను కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. మీరు చూస్తున్నారు కదా బుద్ధుడి బొమ్మ. ఇలా కూడా చూపిస్తున్నాను నేను. ఇలా అయితే మీకు అర్థమవుతుందని ఇలా కూడా చూపిస్తున్నాను. ఓకేనా అండి? ఏదో ఒక చీర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి దీని గురించి, అప్పుడు కావాలంటే ఇస్తాను. ఇది అదొక చీర అండి. ఇంకోటి ఇది నేను లాస్ట్ కూడా చేశానండి. ఎప్పుడో 6 months అయిపోయి 1 year బ్యాక్ అనుకుంటా అండి చేశాను నేను. ఇవి చందేరి సిల్క్ డైలీ యూజ్ శారీస్ అండి. అప్పుడు మనం కలంకారీ ప్రింట్ లో చేసాము. ఈసారి నేను కొంచెం డిఫరెంట్ గా షిబో ఇది మనకి ఈ 2 prints కూడా, ఒకటేమో బాందిని ప్రింట్, ఒకటేమో అజ్రక్ ప్రింట్ అండి. ఇది అజ్రక్ ప్రింట్ లో చేయించాను. ఇది బ్లూ అండి. అజ్రక్ ప్రింట్ బ్లూ. దీంట్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇంక దీనికి వేరే బ్లౌజ్ అయితే అంత బాగోదండి. సిల్క్ ఇది చందేరి సిల్క్ అండి. డైలీ యూస్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్లూమ్ అండి. ప్యూర్లీ చందేరిలో హ్యాండ్లూమ్ ఓన్లీ. ఓకే మళ్ళీ చెప్తున్నాను. ప్యూర్ చందేరి హ్యాండ్లూమ్ సిల్క్. మీకు కట్టుకుంటే చెమట పీలుస్తుంది. అట్లా ఉంటుందండి ఫ్యాబ్రిక్. చిన్నాళ్ళు చాలా మంది కాటన్ ఇష్టపడరు. చాలా మంది కొంచెం అఫీషియల్ గా అందుకు వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇది హ్యాండ్లూమ్ మనకి చెమట పీలుస్తుంది. ప్లస్ మనకి కాటన్ కట్టుకున్నాం ఫీల్ లేకుండా సిల్క్ లో తీసుకొచ్చానండి. ఓకేనా? ఇది అసలు చాలా మంది ఇష్టపడ్డారండి. ఇవైతే అప్పుడు నేను చేసినప్పుడు. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది మీకు చీర అంతా. ఇంకా బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ డార్క్ బ్లూ వచ్చేస్తుంది మీకు షేడ్. చీర అంతా ఇలా అజ్రక్ ప్రింట్ వస్తుందండి. చీర అంతా ఇలా అజ్రక్ ప్రింట్ వస్తుంది. దీని కాస్ట్ మనకి ఇది అజ్రక్ ప్రింట్ వచ్చింది కాబట్టి దీనికి చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా యూనిక్ గా ఉంటుంది. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, టీచర్స్ కి అయితే బాగుంటుందండి. ఆవిడ మరి చూసారో లేదో నేనైతే పెడతాను. టీచర్లకి అయితే చాలా అఫీషియల్ లుక్ ఇస్తాయండి ఈ 2 శారీస్ అయితే. వీటి కాస్ట్ 2200 చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది మెటీరియల్. అదొకటి. ఇంకోటి ఇలా బాందిని ప్రింట్ స్టైల్లో తీసుకొచ్చానండి. ఇంకొక చీరేమో ఇదండి. మంచిగా ప్రింట్ కూడా బాందిని ప్రింట్ చాలా బాగుందండి. ఇది మెరూన్ షేడ్ అండి. అది బ్లూ కదా మనం చూపించింది. ఇది రెడ్ అండ్ మెరూన్ షేడ్ 2 కలర్స్ లో వస్తుంది. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుందండి. ఇది బ్లౌజ్ అండి. ఇది కూడా బ్లౌజ్ బాగుంది చూసారా. బాందిని ప్రింట్ అది వచ్చి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ అండి. ఇది మీకు ఇంకా చాలా బాగుంటుంది. వాష్ చేసిన కొంతకి బాగుంటుందండి. బట్ట అయితే వాష్ చేసిన కొంతకి బాగుంటుంది. మీకు దగ్గరగా దూరంగా కూడా అలా చూపిస్తున్నాను. ఇలా చూసుకోండి. ఇదిగోండి ఇంకా నేను పెట్టుకుని చూపించట్లేదు కానీ జస్ట్ ఇలా చూపించేస్తున్నాను. చీర ఇంకా చాలా ఇంకా మీ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి. ఇంక దీంట్లో మనకి ఇంకా చూసేది ఏమి లేదు. 2200 అండి. ఇవైతే 2200. ఇంకోటి బ్లౌజెస్ అయిపోయినాయి. ఇది ప్యూర్లీ కొంచెం హ్యాండ్ ఓవెన్ కొందూరు ఖాదీ కాటన్ కి మనం ప్యూర్ ఇలా చెక్స్ వచ్చేస్తుందండి. ఈ చీర డిస్కౌంట్ లో ఇస్తాను. ఇలా 2 బార్డర్స్ పైన కింద బార్డర్ అటాచ్ అయితే మనం చేయించింది. దీనికి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా హ్యాండ్లూమ్ ది బ్లౌజ్ ని సెట్ చేశాను. ఇవి ఓన్లీ హ్యాండ్స్ కి వస్తుందండి. ఈ వర్క్ వచ్చేసరికి మీకు ఓన్లీ హ్యాండ్స్ కి అయితే వచ్చేస్తుంది. ఇలా దూరం నుంచి కూడా చూపిస్తున్నారు. మీరు ఇలా చూసుకోండి. ఇదైతే చీర డిస్కౌంట్ లో ఉంటుంది. మీరు ఎవరికైనా ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఒకసారి చెప్తే దాన్ని బట్టి మీకు నేను దీని ప్రైస్ ట్యాగ్ చేసి చెప్తాను. బ్లౌజ్ చూసారా మళ్ళీ చెప్తున్నానండి. ఇలాంటి బ్లౌజెస్ అయితే మార్కెట్ లో ఉండవు. మీకు వర్కులు అన్ని వర్కులు ఉంటాయి. ఇలాంటి ఫినిషింగ్స్ తో వచ్చిన మీరు ఎత్తుక్కోండి ఎక్కడైతే ఉండవు.
చూడండి ఎంత మంచిగా సెట్ చేశాను. బ్లౌజ్ను హ్యాండ్స్ మట్టుకు వస్తుంది, మిగతాదంతా కల్నేత స్టైల్లో ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ అండి ఇది. అసలు ఈ బ్లౌజ్కి చీర సెట్ చేస్తే అసలు చూడంగానే అసలు ఎంత బాగుందోనండి ఇది చీర. అయితే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసి పంపించాను. నాకు ఇది ఒక చీర అండి. ఇంకొకటి కోటానే కొంచెం డిఫరెంట్గా సెట్ చేశానండి నేను. మీకు ఎట్లా చూపించేస్తున్నాను. పీచ్ కలర్కి బార్డర్ జస్ట్ కలంకారీది బార్డర్ అటాచ్ చేయించాను నేను. ఇదిగోండి ఇలా బార్డర్ అటాచ్ చేయించాను. మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. ఇది లైట్ పింక్ కలర్ షేడ్లో వస్తుంది. ఇదిగోండి ఇలా చీర కట్టుకుంటే అందంగా ఉంటాయండి ఇవి. ఇలా బేసిక్గా మీకు ఇది కోట ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని అనిపిస్తుంది కదా, అందుకు నేను ఏం చేశానంటే ఇక్కడ దాకా వచ్చేస్తుందండి. మీరు ఇలా సింగిల్ స్టెప్ లో చూసుకోండి, మీకు ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ఇంకా అనిపించదు. ఇంకా వేసుకుంటే ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ దాకా బార్డర్ వచ్చేసింది కాబట్టి సింగిల్ స్టెప్ లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి వచ్చేసరికి నేను ఒక్కసారి ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను కదా మీకు. ఇదిగోండి ఇప్పుడు మీకు 2 స్టెప్స్ కింద కావాలనుకోండి, దీన్ని ఇలా మనం సెట్ చేసుకుని వేసుకోవటంలో అట్లా అందం ఉంటుందండి అంతే. ఇదిగోండి ఇలా 2 స్టెప్స్ కింద వేసుకోవాలని అనుకుంటే కనుక దీని పొజిషన్ ని ఇట్లా మార్చారనుకోండి, కొంచెం ఈ బార్డర్ బయట కనిపించేటట్టు ఇలా కూడా బాగుంటుందండి వేసుకుంటే. కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఇదిగో చాలా సాఫ్ట్ అండి, చాలా సాఫ్ట్. ఇది నాకు మెటీరియల్ నా దగ్గర ఉంటే దాన్ని బట్టి ఇలాంటి వాటి మీద కూడా బీడ్స్ బాగుంటాయండి, చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను దీనికి బ్లౌజ్ ని ఎలా సెట్ చేశానో ఒక్కసారి చూపించేస్తాను. ఏమీ లేదండి, సమ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని కింద నేను సేమ్ ఈ బార్డర్ ని అటాచ్ చేయించేసాను. ఇలా మీకు మీ పొజిషన్ బట్టి, మీ హ్యాండ్ ని బట్టి ఇది పొజిషన్ ని మీరు సెట్ చేయించుకోవటమేనండి. ఇంకా టైలర్ తో ఇలా పైకా ఇలా కిందకా ఇది మీ ఇష్టం అండి. ఇంకా మీరు సెట్ చేయించుకుని కుట్టించుకుంటే అసలు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. సింగిల్ స్టెప్ వేసుకుని ఇలా వేసుకున్నా కూడా అసలు సూపర్ ఉంటుంది. సింపుల్ గా బ్లౌజ్ నేను ఇలా సెట్ చేశానండి. ఇది కూడానండి ఎంప్లాయీస్ కి డిఫరెంట్ లుక్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా బీడ్స్ కలెక్షన్ వేసుకుని ఇలా మీకు ఇలా సెట్ చేసుకుంటే బ్లౌజ్ ని కూడా సింపుల్ గా చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇదిగోండి కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. దీని కాస్ట్ మనకి 1800 అండి. 1800 దీని కాస్ట్. చూసారా, సెలబ్రిటీ స్టైల్ శారీస్ అన్ని మీకోసం నేను కొంచెం బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నాను. ఇంకోటి లాస్ట్ టైం కూడా చేశాను, ఇది ఒకటైతే ఉంది. దీని బ్లౌజ్ అంతా సెట్ చందేరి అండి, ఇది ప్యూర్ చందేరి హ్యాండ్లూమ్ పిచ్ వైట్ ప్రింట్ వచ్చేస్తుంది. మీకు చీర అంతా గ్రీన్ అండి, గ్రీన్ బ్లూ షేడ్ లో అట్లాగా మొత్తం పిచ్ వైట్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది చీర అంతా. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు, కానీ కావాలనుకుంటే కనుక మనకి కింద బార్డర్ అట్లా వస్తుందండి. కింద బార్డర్ వస్తుంది, పైన వచ్చేసరికి 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది. దీనికి చందేరిదే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ భలే సెట్ అయ్యిందండి. అలా అది ఇలా సెట్ అయ్యింది. ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా, ఈ బ్లౌజ్ అయితే మనకి చాలా సూపర్ గా ఉందండి. నేనైతే మాటల్లో చెప్పలేను, అంత బాగా సెట్ అయిందండి. ఈ బ్లౌజ్ చీర అంత బాగా సెట్ అయింది. పళ్ళు అది కూడా కొంచెం ఇదిగోండి ఇలా పిచ్ వైట్ స్టైల్లోనే మీకు మొత్తం జరీ వీవింగ్ వచ్చేస్తుందండి. చీర పళ్ళులో కూడా ఇలా జరీ వీవింగ్ వస్తుంది. అది ఓకేనండి. చాలా సాఫ్ట్ చందేరి అండి. ఇది కూడా మీకు వాషబుల్ అండి, మిషన్ లో కూడా వేసేసుకోవచ్చు ఈ చందేరి అయితే. ఇదిగోండి ఇట్లా ఈ బ్లౌజ్ నేను కొంచెం డిఫరెంట్ గా చందేరినే సెట్ చేశాను. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అప్ టు 70s 80s అది కూడా కొట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ చీర. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రీజనబుల్ గానే ఉందండి. 5600 అండి. 5600 ఇది ఒక చీర అండి. ఇవి లాస్ట్ టైం చేసినట్టు ఇవే ఈ 2 శారీస్ అడిగారండి. చాలా మంది స్క్రీన్ షాట్లు వచ్చినాయి. ఈ ప్రింట్ బేసిక్ గాను ఇంక మిగతా అడగలేదు, కానీ అందుకుని ఈ 2 శారీస్ డోలా సిల్క్ లో ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు. కానీ ఇది హ్యాండ్ పెయింట్ అండి. ఇది వచ్చేసరికి హ్యాండ్ పెయింట్, మనకి లోటస్ హ్యాండ్ పెయింట్ వస్తుంది.
ఇది లాస్ట్ టైం కూడా చేశాను. జెరీ బార్డర్ వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెయింటెడ్ డోలా సిల్క్. ఇవి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయండి, మనకి 2000 ఉంటాయి. ఇవి మొత్తం జెరీ కదండి, దీంట్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. ఇలా మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది, మెరూన్ కలర్ బార్డర్ ఉంది కాబట్టి. ఓకేనా, ఇది డోలా సిల్క్ అండి, డోలా క్రేప్ అంటారు, డోలా సిల్క్ అంటారు. అది ఇది ఒక చీర అండి. ఇంకొక చీర కూడా తెప్పించాను మీకు, ఇదిగోండి. ఇది అమ్మాయిల బొమ్మ, అది వచ్చి కొంచెం కలంకారీ స్టైల్లో ప్రింట్. ఇది కూడా అడిగారు చాలా స్క్రీన్ షాట్లు వచ్చి. ఈ 2 మెయిన్ వచ్చినాయి బండి నాకు స్క్రీన్ షాట్లు బాగా. ఇది ఒక చీర అండి, కావాలనుకున్న అప్పుడు అడిగిన ఫస్ట్ గా అయితే పర్చేస్ చేసేసుకోండి. ఇది ఒక చీర ఉందండి డోలా రేపు. ఇవైతే 2000 అండి. కావాలనుకున్న స్క్రీన్ షాట్లు అయితే పెట్టచ్చండి అవి. ఇప్పుడు ఇంకొక 2 to 3 శారీస్ నేను చూపిస్తాను. ఇవి వచ్చేసరికి వెజిటబుల్ డైస్ తో చేసిన చెన్నూరి కాటన్ అండి. ఫస్ట్ టైం చేస్తున్నాను, అందరూ సిల్క్ లో చేస్తారు కానీ నేను హ్యాండ్లూమ్స్ ఈసారి తీసుకొచ్చాను. ఇవి ఏంటంటేనండి, ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెజిటబుల్ డైస్ అంటే మనం ఏమేమి వస్తాయంటేనండి, వెజిటబుల్ డైస్ అంటే కరక్కాయ అండి. కరక్కాయ మనం ఎక్కడో మూలం పడేసాం కరక్కాయని. ఇంకొకటి ఏం క్యారెట్ అవనండి, బీట్రూట్ ఆలివ్ ఇట్లా బ్రింజాల్ అవనండి, ఇవన్నీ వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. అది న్యాచురల్ కలర్స్ అవుతాయి. అప్పుడు ఆ న్యాచురల్ కలర్స్ తో డైయింగ్ చేసిన ప్రింట్ అండి ఇది. ఇదే యాక్చువల్ గా చెప్తున్నాను నేను. అందుకనే ఇవి డైస్ చేసేటప్పుడు కొంచెం హ్యాండ్ ప్రింట్ కొంచెం బయటికి స్ప్రెడ్ అవుతుందండి. ఆ స్ప్రెడ్ అవటం వలన కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, అదిగో సరిగ్గా లేదు, మిస్ ప్రింట్ కానే కాదండి. మళ్ళీ చెప్తున్నాను, అందుకని మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కరెక్ట్ గా మనం ఎక్కడో మూలం పడేసాం. అదే మనం దీని మీద ఇప్పుడు బ్లాక్ వచ్చిందండి, ఈ బ్లాక్ అంతా అదేమనుకుంటున్నారు వెజిటబుల్ డైస్ అంటే అది కరక్కాయ పౌడరేనండి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి వచ్చిన దాన్ని ఇలా ప్రింట్ వేస్తారండి. అదే మనం ఒంటి మీద వేసుకున్నాం అనుకోండి, ఎంత హెల్తీగా ఉంటామని మనం. అదేంటి నేను చెప్పేది, అందుకు న్యాచురల్ గా ఉందాం, నేచర్ కనెక్ట్ అవుదాము. ఓకేనండి, అది. ఇప్పుడు నేను దీనికైతే ఇలా 2 బ్లౌజెస్ ఇంకా ఓపెన్ చేయట్లేదు. ఇది పళ్ళు బాగున్నాయండి, యాక్చువల్ గా పళ్ళు బాగున్నాయి, చూపిస్తాను. ఒకటి మీకు ఒక చీర అయితే చూపిస్తున్నాను. మంచి ఇది మస్టర్డ్ ఎల్లోనండి, ఎల్లో కాదు కానీ మస్టర్డ్ ఎల్లో. దీంట్లో బ్లౌజ్ ఉంటుంది. చీర అయితే మటుకు చాలా పెద్ద చీర అండి, 6 మీటర్స్ ఉంటుంది. మనకి కుర్చీలు 4 కుర్చీలు 5 కుర్చీలు దాకా వస్తాయండి చీరకి. మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి, ఈ బ్లౌజ్ వాడుకోవచ్చు మీరు. బ్లౌజ్ తీయించేసండి, ఇదిగోండి ఇలా బ్లౌజ్, ఈ బ్లౌజ్ వాడుకోవచ్చు, ఆ బ్లౌజ్ వాడుకోవచ్చు. నేను ఇచ్చిన బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు కొంచెం డిఫరెంట్ గా. ఇప్పుడు ప్యారెట్స్ మంచి ట్రెండ్ నడుస్తుందండి, అందుకని అలా ఆ ప్రింట్లతో నేను వేయించాను. ఈ 2 శారీస్ మటుకు ప్రింట్ వేయించుకున్నాను నేను, నాకు డిఫరెంట్ లుక్ కోసం. ఇదిగోండి, మీకు ఇలా పొజిషన్ ఇలా పెట్టుకుని మరి చూపిస్తాను ఒకసారి. ఇది పళ్ళు కదా, ఇది పళ్ళు. ఆ బ్లౌజ్, ఈ బ్లౌజ్ మీ 2 బ్లౌజెస్ వస్తాయండి. అప్పుడు మీకు నేను ఇచ్చిన బ్లౌజ్, దీంట్లో బ్లౌజ్. అదే నేను కరక్కాయ వెజిటబుల్ టైప్స్ అని చెప్తున్నాను కదా. ఇది మనం ఒంటి మీద పెట్టుకుంటే ఇంకా అసలు మనం ఎంత హెల్తీగా ఉంటాం మీరే ఆలోచించండి. నేను అందుకనే కొంచెం పవర్ లూమ్స్ ని పక్కన పెట్టి నేను అందుకేనండి. ఇదైతే కాటన్, అసలు ఎంత బాగుందోనండి ఈ కాటన్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది నేను వాడుతున్నానండి, ఈ మెటీరియల్ నాకు అసలు చాలా ఇష్టపడతానండి నేను. అసలు మనం ఎంత మిషన్ లో వేసి ఏం చేసినా పోదండి ఆ కాటన్. ఐరన్ కూడా అవసరం లేదండి, అంత హ్యాపీగా. నైట్ టైం కూడా పడుకునే వాళ్ళు చాలా మంది కాటన్స్ ఇష్టపడతారు చూడండి. అలాంటి వాళ్ళు ఇవి వేసుకుంటే కనుక చాలా బాగుంటాయండి. అది మనకి హెల్తీగాను ఉంటాము. అది నేను 2 బ్లౌజెస్ చూపిస్తున్నానండి. దీనికి మంచి గ్రే కలర్ ఒకటి, ఇదిగోండి. ఇది కూడా చికెన్ కారీ వర్క్ వచ్చేసింది, బోర్డర్ చికెన్ కారీ వర్క్ అండి. ఇది ఆల్ ఓవర్ కాకుండా బోర్డర్ చికెన్ కారీ వర్క్. ఇది గ్రే కలర్ అండి, ఇది గ్రే కలరు, ఇది గ్రే కలరు. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇదిగోండి మంచి రెడ్ కలర్ కి ఇలా హ్యాండ్ మీద ఇలా ప్యాచ్ వర్క్ అయితే చేయించాను. హ్యాండ్ మీద
అందుకే నేను చెప్తున్నాను కదా, ఇలాంటి బ్లౌజెస్ అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు అని మీకు అదే చెప్తున్నాను నేను. ఇదిగోండి బీడ్స్ దీని మీద కూడా నేను ఇలా పెడుతున్నాను. ఇదిగోండి ఇలా చూసుకోండి ఒక్కసారి, ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఒకసారి చూడాలండి, బ్లౌజ్ని బట్టి కాస్ట్ ఉంటుంది మనకి 3400 సమ్ ఎంతో పడుతుందండి. ఇది ఒక్కసారి నేను స్క్రీన్ షాట్ ఒకసారి పెడితే దాన్ని బట్టి నీకు నేను చెప్తానండి. ఇది ఒక చీర, ఓకేనండి? మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మరి చూడాలి ఒకసారి. ఇదిగోండి ఇది కూడా కొంచెం కలంకారీదే కానీ కింద పోచంపల్లి బార్డర్ ఇచ్చేసేసి పైన వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలంకారీ ప్రింట్ తో చేయించాలి. ఇది హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ ఏనండి. ఇది కాటన్ బ్లౌజ్ నే జస్ట్ హ్యాండ్ మీద ఇలా మనం బ్యాక్ సైడ్ వస్తుంది హై నెక్ లాగా అలా అటాచ్ చేయించాం. పళ్ళు కూడా పీకాక్స్ వస్తాయండి. దీనికి కూడా పళ్ళుకి దానికి లాగానే సరే. ఒకసారి ఓపెన్ చేసేస్తాను నేను, మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదో అందుకని ఒక్కసారి ఓపెన్ చేసేసి చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడాను ఈ ప్యారెట్స్ మటుకు చాలా మంచి ట్రెండ్ నడుస్తుందండి. అందుకని నేను పోచంపల్లి ఇక్కత్ బార్డర్ టైప్ లో కొంచెం కింద బార్డర్ అలా వచ్చేస్తుందండి. ఇక్కత్ బార్డర్ టైప్ లో ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది, పైన మళ్ళీ ఇట్లా చెరీ బార్డర్ టైప్ లో ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది వచ్చేసరికి పళ్ళు, ఓకేనా? ఇది ఒకసారి ఇలా చూసేసుకోండి. ఇదిగోండి ప్రింట్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎప్పుడు రెగ్యులర్ ప్రింట్ లాగా లేదండి, ఇది రెగ్యులర్ ప్రింట్ లాగా లేదు. మీరు ఒకసారి క్లీన్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి మంచి మామూలు కాటనేనండి. ఇది మామూలు కాటన్ కే దీనికి నేను ఊరికే జస్ట్ హ్యాండ్ కి బ్యాక్ సైడ్ అలా ప్యాచ్ చేయండి. ఇదిగో బ్యాక్ సైడ్ హై నెక్ కి ఇలా వచ్చేస్తుంది ప్యాచెస్ మీకు ఇలా జస్ట్ సింపుల్ గానండి. ఇంకా దీనికి వీటికి అంతకన్నా ఇంకా బ్లౌజెస్ బాగోవండి, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా నచ్చుతాయండి ఈ చీరలో. కొంచెం డిఫరెంట్ గా అయితే చేయించాను నేను. అది ఇది కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది కూడా అంతేనండి, ఇంచుమించుగా నాకు ప్రైస్ ఇది గుర్తు రావట్లేదు, ఎన్న వచ్చినాయండి ఇవి. ఒకసారి చూస్తాను నేను. 3300 ఎంతో అనుకుంటాను సమ్. ఇది ఒకటి చీర అండి, మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ సెట్ చేశాను. ఈ చీర ఉంది ఇలానే, అన్ని అయిపోయినాయి, ఒక్కటే చీర మిగిలింది. ప్యూర్ మహేశ్వరి అండి ఇది. అసలు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, సింపుల్ గా అనండి, ఇంకేం లేదు. హ్యాండ్స్ మీద ఓన్లీ 2 హ్యాండ్స్ కి వస్తుంది ఈ బొమ్మ, అంతే. చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయిందండి చీర మీదకి ఈ బ్లౌజ్. అందుకని ఇది పెట్టి చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఒకసారి కనెక్ట్ అయితే. దీనికి 4500 అండి. ఈ చీర కాస్ట్ 4500, ఓకేనా అండి? ఇది ఒక చీర. ఇవన్నీ కొన్ని చూపించి ఉంటాను, కొన్ని చూపించలేదేమో. నేనైతే ఆల్మోస్ట్ అన్ని చూపించాను, మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఈరోజు మొత్తం అన్ని నచ్చితే కనుక నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ నోటిఫికేషన్ రాదండి నేను చేసే చీరలు. కానీ కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు ఖాదీస్ ఉన్నాయని. ఖాదీ మీద డిఫరెంట్ ప్రింట్స్ చేయించి ఎప్పటికప్పుడు అయిపోతున్నాయండి. అందుకని ఒక్కసారి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీకు జస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అది ఈజీ స్టెప్ అండి. అందుకని జస్ట్ మీకు అలా చెప్తున్నాను. అదండి, చీరలు అంతే కానీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అందరూ స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు ఫాస్ట్ గా పంపించి బుక్ చేసేసుకోండి, ఓకేనండి? ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్.